నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసయ్య నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ ఉదయకాల ధ్యాన నిమిత్తము హోషేయ గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనము ఒకసారి మనం ధ్యానం చేసుకుందామా? ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథము ఒక విభిన్నమైనది. హోషేయ గ్రంథము ప్రవక్త అయిన హోషేయతో దేవుడు చెల్లిస్తాడు. వ్యభిచారము చేయుచున్న ఒక స్త్రీని తీసుకొని వచ్చి నీ వివాహం చేసుకుంటాడు. దానికి సాదృశ్యము ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో, జీవము కలిగిన దేవునితో ఒడంబడిక చేసుకున్నారు. ఒడంబడిక చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టారు. మరలా దేవుడైన యెహోవా ప్రవక్తతో సెలవిచ్చినది ఏంటంటే, నీవు వ్యభిచరించుచున్న ఒక స్త్రీని వివాహం చేసుకో, మరలా ఆమె నీకు కుమారుని కని మరలా వెళ్ళిపోతుంది. మరలా నీవు ఆమెను తీసుకొని రమ్మని తెలియచేస్తాడు. ఇవి ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రేమ అమోఘమైనది. అందుకే అంటాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి నేను పిలిచి తిని, అతనికి నడక నేర్పి తిని. ఈ మాటలు దేవుడు హృదయ వేదనతో ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అన్యులతో కలిసిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు లోకముతో చెలిమి చేశారు. అందుకే ఈ 11వ అధ్యాయంలో అంటాడు, ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయబడని అప్పడం వంటి వాడాయను. అంటే సగం మాడిపోయింది, ఒక పక్క పచ్చిగా ఉంది. లోకంతో స్నేహం చేస్తున్నాడు, ఒక పక్క దేవునితో స్నేహం చేస్తున్నాడు. ఈ ద్వంద్వ వైఖరి కలిగిన ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడైన యెహోవా వ్యాకులపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ తన క్షమాగుణాన్ని చూపిస్తూ ఉన్నాడు, తన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. స్నేహబంధముతో నేను అతన్ని స్నేహించి తిని, కాలిన ఎడారిలో అతనిని నేను నడిపించి తిని, చెయ్యి పట్టి అతనికి నడక నేర్పించి తిని. అటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తే వారు సృష్టాన్ని పూజించడం మొదలుపెట్టారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పటికీ మనం లోకంతో కలిసిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన హృదయంలో లోకం తిష్ట వేసుకొని ఉంటుంది. లోక మాలిన్యం మన జీవితంలో ఉంటుంది. ఒక పక్క దేవుడు, ఒక పక్క లోకము, ఒక పక్క సంఘము, ఒక పక్క లోకం. 2 పడవల మీద అడుగు వేస్తూ ఉంటాం. అందుకనే యేసు ప్రభువారు అంటాడు, ఒకడు సిరికిని, ఒకడు దేవునికి దాసుడు కాదు అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మహోన్నతుడైన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ మహోన్నతుడైన దేవుని వైపు నీవు తిరగాల. ఆయన వైపు నీవు తిరిగిన ఎడల, ఆయన వైపు నీవు తిరిగి ఆయనలో నీవు పరిపూర్ణంగా జీవించిన ఎడల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ తొలినాళ్లలో దేవునితో ఉన్న అనుభవం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంత ప్రార్థన అనుభవం, ఎంత విశ్వాస జీవితం, ఎంత చక్కగా మందిరానికి వచ్చేవాడివి. ఇప్పుడు లోకంలో కలిసిపోయావేమో. ఒక్కసారి జీవితాన్ని మననం చేసుకొని మరల ప్రభుతో అడుగు వేయి. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవ, మహాగణుడా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రం నాయన. అవును ప్రభువా, హోషేయలో చెప్పినట్లు ఇశ్రాయేలు బాలుడుగా ఉండగా నేను అతన్ని పేరు పెట్టి పిలిచి, నేను ఐగుప్తు నుండి నేను పిలిచి తినన్నావు, అతనికి నడక నేర్పి తినన్నావు. ఇశ్రాయేలు ప్రజలు లోకంలో కలిసిపోయారు. అలాగే ప్రభువా, మా జీవితాలు కూడా కొన్నిసార్లు లోకం వైపు ఆకర్షింపబడి లోకాశల హృదయం నిండా తిష్ట వేసుకొని మా జీవితాలు నాయన, ఆధ్యాత్మిక పతనంలో ఉన్న మా జీవితాలు
మరలా క్షమిస్తావని, మరలా బలపరుస్తావని నీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడినావు. నీవు ప్రేమ కలిగిన దేవుడవు. ఏ ఎఫ్రాయిము నేను ఎట్లా నిన్ను మరతును అని సెలవిచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. ఇదిగో ప్రభువా, మరలా నీ సన్నిధానంలో నిలబడుటకు, నీతో కలిసి నడువుటకు నీ కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్.